అమెరికా మరీ ముఖ్యంగా మోకాలికి బోడుగుండుకు లంకి పెడుతోంది అగ్రరాజ్యం. రష్యాతో ట్రంప్ శాంతి చర్చలు ఫెయిల్ అయితే భారత్పై మరిన్ని టారిఫ్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది అమెరికా. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కామెంట్స్ చేశారు. ట్రంప్ పుతిన్ మధ్య శాంతి చర్చలు ఫెయిల్ అయితే భారత్పై మరిన్ని టారిఫ్స్ విధిస్తామంటూ బెసెంట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో కాల్డ్ ఆగ్రహం అది. ఇండియాపై EU కూడా టారిఫ్స్ విధించాలంటున్నాడు బెసెంట్. శుక్రవారం అలస్కాలో ట్రంప్తో భేటీ కాబోతున్నారు పుతిన్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి స్కాట్ బెసెంట్, ఎవడరా నువ్వు, అసలు నువ్వెవడవి, నిన్నెందుకు పట్టించుకోవాలి, ఇప్పుడు భారత్ మీద మీరు టారిఫ్స్ విధిస్తూ ఉంటే మీకు కదా ఇబ్బంది. రిమెంబర్, మీకు అవసరం కాబట్టి 80%. రిమెంబర్, యూ నీడ్ దోస్ ప్రొడక్ట్స్. నువ్వు మర్చిపోతున్నావేమో. ఒకసారి వీడేం పేలుతున్నాడో చూద్దాం. వీడికి కూడా పచ్చగడ్డి ఎండుగడ్డి కలిపి పెడదాం. వాడు ఏంటున్నాడు చూద్దాం ఫస్ట్. The president's visit to Alaska going into the weekend. Amory's going to be there. What do you think we can accomplish this weekend? I think the president has been thinking about this a long time. He believes, as do I, that this war never would have started if he had been president, and he is committed to ending the bloodshed, but not at any cost. Not at any cost. I think everyone has been frustrated with President Putin. We expected that he would come to the table in a more fulsome way. It looks like he may be ready to negotiate, and we put secondary tariffs on the Indians for buying Russian oil, and I could see if things don't go well, then sanctions or secondary tariffs could go up. Just wanted to Mr. Bessent, you should answer few questions to yourself first. నీ ఆర్థిక వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో ఆలోచించుకో. నీ ఆర్థిక వ్యవస్థ ఎంత పతన స్థాయికి చేరుకుందో మాట్లాడు. వాట్ యు ఆర్ టాకింగ్ మ్యాన్? బుర్రను దాసులో మీకు బుర్రను మాట్లాడుతున్నారా? మీరేమో $1 బిలియన్ కాదు, ట్రిలియన్స్లో మీ ఆర్థిక వ్యవస్థ నష్టపోయి ఉంది. దాని గురించి మాట్లాడవా? రేపు మీ ట్రంప్ పుతిన్ మాట్లాడుకుంటే అక్కడ ఏమైనా మీకు వ్యతిరేక, అఫ్ కోర్స్ మీకు అప్పటికే ఒక క్లారిటీ ఉంది అక్కడ ఏం జరుగుతుందనేది. అందుకే మీ ట్రంప్ భయపడి చేస్తున్నాడు నిర్మోహమాటంగా. నిజం ఒప్పుకోరే? ఈగో అడ్డొస్తుందా మీకు ఈగో అడ్డొస్తుందా? పుతిన్ స్ట్రాంగ్గా నిలబడతాడు, పుతిన్ ఎలాగైనా మార్చేయాలి. అందుకే కదా మీరు దిక్కుమాల వ్యూహాలు అక్కడ వేసింది. ఇంకొక వ్యక్తి అవసరం లేదా? ట్రంప్, పుతిన్ వాళ్ళకి సంబంధించి ట్రాన్స్లేటర్స్ తప్ప ఇంకెవరూ వద్దా? ఎందుకు? గట్టిగా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేని సిగ్గుమాలిన జాతి మీది. నిర్మోహమాటంగా అంట గట్టిగా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేక తడబడుతున్నారు మీరు. అండ్ మీరా మమ్మల్ని బెదిరించేది? మీకు దమ్ముంటే పుతిన్ని ప్రశ్నించండి. మీకు దమ్ముంటే రష్యాను బెదిరించండి. మీకు దమ్ముంటే మీ పశ్చిమ దేశాలను బెదిరించండి. భారత్ భయపడే రకం కాదు. దిస్ ఇస్ నాట్ దట్ ఇండియా. రిమెంబర్, మిస్టర్ బెసెంట్. అండ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ guy, try to settle your economy. Try to settle the things. What the unrest is happening in the US లో జరుగుతున్న అశాంతి మీద మీరు పోరాడండి అయ్యా. రోడ్ల మీదకి వచ్చి ఎటువంటి వాతావరణం చూస్తున్నారుగా వాషింగ్టన్లో. మీ అధికారులకేమో వాళ్ళ కూరలు తీసేస్తారా, ఇక్కడేమో మమ్మల్ని బెదిరిస్తారా? సిగ్గుందా మీకు అసలు? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మరీ ముఖ్యంగా భారత్ని బెదిరిస్తారా? మీ బెదిరింపులకు, మీ ఉడత చప్పుళ్లకు భారత్ బెదిరే రకం కాదు. గుర్తుపెట్టుకో, ఆనాడు ఈనాడు ఏనాడు కూడా మీరు అనుకున్నది ఏంటంటే ఇటు చైనా అయిపోయింది, బెదరలేదు. దాని తర్వాత రష్యా బెదరలేదు. ఇప్పుడు భారత్నైనా బెదిరించి లొంగ తీసుకోవాలని చెప్పి మీరు మీ కుతంత్రాలు, అంతే కదా? మీ కుతంత్రాలు ఇక చెల్లవు. మీ కుతంత్రాలకు చెల్లు చీటి గుర్తుపెట్టుకో. Let me give few examples for this, Mr. Bessent. మీరు మా అగ్రికల్చర్ మీద అడుగు పెడదాం అనుకున్నారు, అడుగు పెట్టనివ్వలేదు. మా పాడి పరిశ్రమ మీద అడుగు పెడదాం అనుకున్నారు, అడుగు పెట్టనివ్వలేదు. మా మత్స్య సంపద మీద అడుగు పెడదాం అనుకుంటున్నారు, అడుగు పెట్టనివ్వం. నీ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా దెబ్బ కొడితే తిరిగి దెబ్బ కొట్టే రకం భారత్. కానీ ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తుంది. అరే, should Bessent, can you answer for this question?
Did Trump knows where he is going to meet Mr. Putin? And you have answer for that? The president of the United States can't give a clear answer for your question, and you guys are questioning us. మరీ ముఖ్యంగా సమాధానం చెప్పలేని మీరు ఇండియాను తొక్కేస్తారా? ఇంకెంత టారిఫ్స్ వేస్తారు? రిమెంబర్, చైనాతో మీరు ఎన్ని టారిఫ్స్ వేశారు? ఏం జరిగింది? నీకు బెదిరిస్తే బెదిరిపోతావు, బెదిరింపులకు లొంగిపోతావు, కాళ్ళ బేరానికి దిగుతావు. అక్కడ వ్యాపారం గట్టిగా గండిపడింది అనుకో. అండ్ నువ్వు నిన్నకాక మొన్న చేసిందేంటి? చైనాకి 90 రోజులు ఎందుకు ఇచ్చావు? మళ్ళీ చెప్పమంటావా? ఎందుకంటే నీ వ్యాపారం, అక్కడ వ్యాపారం నీ మీద ప్రెషర్ పెట్టారు కాబట్టి. దీని గురించి మాట్లాడమే. ఏం టారిఫ్స్ విధిస్తావు మళ్ళీ? ఇంకొక 25%? అక్కడ ట్రంప్, అవును మీ వాడికి చేత కాకపోతే మా మీద పడి ఆడడం దేనికి? మీ వాడికి చేత కాదని చెప్పు. పుతిన్ను ఒప్పించలేకపోయాడని ఒప్పుకో మిస్టర్ బెసెంట్. చేత కాదు అని చెప్పి ఒప్పుకోమను, బాహాటంగా చెప్పమను. వచ్చిన గంటలోనే తేల్చేస్తాడు. ఇంకా గంట రాలేదా? ఇంకా ఆ గంట రాలేదా వీడికి, మీ ట్రంప్కి? అడుగు, ఎన్ని గంటలు కావాలి ఇంకా? ఇది కాక ఇంకా నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వాలి? ప్రపంచ దేశ నాలకల్లోలు చేస్తున్నందుక? అసలు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇస్తారో ఒక్కసారి 2 పేజీలు చదవమను, కొంచెం బుర్రకెక్కిన తర్వాత అప్పుడు అడగమను. తాడా అంటే తందాని అన్నానికి ఇంతమంది రెడీగా ఉన్నారు. ఈ పిచ్చి పాకిస్తాన్ దానికి సిద్ధంగా ఉంటుంది. ఇంక ఈ సబ్జెక్ట్ ఈరోజు నేను మాట్లాడి విసిగొస్తుంది వాళ్ళ గురించి. అండ్ నీకు మిస్టర్ బెసెంట్, వాళ్ళు వీళ్ళ మాట్లాడితే కనుక కాస్త మర్యాదగా మాట్లాడచ్చు. కానీ నువ్వు ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నావు, అత్యున్నత పొజిషన్లో ఉన్నావు. నీలాంటి వ్యక్తి చాలా ఆచితూచి నీ దేశాన్ని, మిగిలిన దేశాన్ని గౌరవంతో మాట్లాడితే కనుక గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. రెస్పెక్ట్ షుడ్ బి డిజర్వ్డ్, నాట్ డిమాండెడ్ మిస్టర్ బెసెంట్. యూ షుడ్ రిమెంబర్ దాట్. గౌరవం మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. ఏంటి రష్యాతో మీరు మీకు మాటలు చేత కాకపోతే, మీరు మాట్లాడకూడదు రాకపోతే ఎవరిని నిందిస్తారయ్యా మీరు? అండ్ రిమెంబర్, వేళ్లకు ధీటుగానే భారత్ కూడా వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఆగస్టు 18న చైనా ఫారిన్ మినిస్టర్ ఆయన భారత్కు రాబోతున్నాడు. ఇలా చాలా స్కెడ్యూల్ ఉంది. ఆ తర్వాత 2021న రిమెంబర్ మిస్టర్ బెసెంట్, గుర్తుపెట్టుకో, రష్యాకు ఇటు విదేశాంగ మంత్రి జయశంకర్ వెళ్ళబోతున్నారు. ఇలా చాలా బ్యాక్ టు బ్యాక్ ప్రీ ప్లాన్లోనే ఉంది భారత్. సో ఈ నేపథ్యంలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ఇటు మరి ముఖ్యంగా బెసెంట్ అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాని భాషలో ఉంది. సో అమెరికా బెదిరిస్తోంది, మళ్ళీ ఇంకొక సుంకాల మోత ఉండబోతోందంటూ. నిజంగా భారత్ భయపడేలాగే ఉందనుకోవాలా? ఆఫ్ కోర్స్ అటువంటి సినారియో అయితే ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళ ఊహల్లో అలా ఉండొచ్చు కాక. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని కళ్యాణ్? సచిన్, మనం చూస్తే కనుక యుఎస్ లో ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 22% టారిఫ్ కాస్ట్ జూన్ దాకా కడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈయన ప్రపంచ దేశాల మీద వేసుకొచ్చే కొత్త టారిఫ్స్ వల్ల వాళ్ళ ట్యాక్స్ వాళ్ళు కట్టే ఏదైతే టారిఫ్స్ ఉంటాయో అది 67% కి పోతుందని బ్లూంబర్గ్ చాలా క్లియర్ రిపోర్ట్లు ఇచ్చింది. నిన్న కూడా మనం చూస్తే ట్రంప్ పిచ్ ఎంత కుదిరిపోయిందనంటే, ఆయన గోల్డ్మెన్ సక్స్ CEO డేవిడ్ సాల్మన్ ని ఏమన్నాడనంటే, నువ్వు ఇంకా బ్యాంక్ CEO పోస్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోయి నువ్వు ఇంకెవరికైనా ఎకానమిస్ట్ కి ఇవ్వవు అని అన్నాడు. ఎందుకు అంటే ఈ డిస్కషన్ ఎందుకు వస్తుంది అని అంటే, బేసికలీ ఈ ప్రపంచ దేశాల మీద టారిఫ్స్ వేస్తే అమెరికా మీద ఇంపాక్ట్ పడుతుందా లేదా అన్న ఇన్పుట్స్ CEO డేవిడ్ సాల్మన్, గోల్డ్మెన్ సక్స్ కి సంబంధించి ఆ బ్యాంక్ కి సంబంధించిన CEO డేవిడ్ సాల్మన్ నుంచి ఈ ఇన్పుట్స్ తీసుకున్నాడు. ఆ ఇన్పుట్స్ తీసుకున్నాడు కానీ అన్నింటి పాటించలేదు. ట్రంప్ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ట్యాక్సెస్ అన్ని పెంచుకుంటూ పోయాడు. కాబట్టి ఆ ఎఫెక్ట్ అమెరికాలో ఉన్న కన్స్యూమర్స్, అమెరికాలో ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో, నిత్యావసరాలే కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జూన్ దాకా 22% ట్యాక్స్ కట్టారు వారు ఆల్రెడీ. ఇప్పుడు కొత్త ట్యాక్సెస్ కనుక మన మీద కానీ మిగతా దేశాల మీద కానీ పెంచుకుంటూ పోతే 67% ట్యాక్స్ కట్టే పరిస్థితి వస్తుందని చెప్పి బ్లూంబర్గ్ రిపోర్ట్ చేస్తుంది. ఇంకో పక్కన మనం చూస్తే ఆయనని ఆ బ్యాంక్ CEO డేవిడ్ సాల్మన్ ని చాలా క్లియర్ గా ట్రంప్ కూడా ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి డీజే పని చేసుకో బాబు. ఆ సాల్మన్ ఆ CEO కి డీజే చేసిన ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అలా అన్నాడు. సో బేసికలీ పాయింట్ ఏంటంటే, వాల్ స్ట్రీట్ కి ఎవరైతే ఫండింగ్ ఇచ్చే బ్యాంకర్స్ ఉన్నారో ఆ బ్యాంక్ వాళ్ళతో కూడా ఇలాంటి పిసిలు పెట్టుకుంటున్నాడు ట్రంప్, ఇలా ట్యాక్సెస్ పెంచుకుంటూ పోతాయని చెప్పి. ఎండ్ ఆఫ్ ద డే ఏ రకంగా మనం చూసినా కూడా అమెరికాలో
ఉన్న కన్స్యూమర్స్ కొనుగోలుదారుల మీదనే ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. 22% నుంచి 67% దాకా వాళ్ళకి ట్యాక్సెస్ పడే అవకాశం ఉంటుంది. సో ఇతను మన మీద వేస్తున్నా అనుకుంటున్నాడు కానీ ట్యాక్సెస్ అని అక్కడనే మనం చూసుకుంటే లాస్ట్ వీక్ లో మనం చూసుకుంటే కనుక 44 cents per gallon ఆయిల్ మీద ప్రైసెస్ పెరిగిపోయినాయి. వాళ్ళ ఇన్ఫ్లేషన్ రేట్ 0.4% పెరిగిపోయింది. సో ప్రపంచ దేశాల మీద ఎన్ని ట్యాక్సులు వేసినా ఎండ్ ఆఫ్ ద డే అమెరికన్స్ నటి విషయ పని చేస్తున్నాడు ట్రంప్ కి సంబంధించి లాస్ట్ వీక్ మనం చూస్తే ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. వాషింగ్టన్ లో కానీ, న్యూయార్క్ లో కానీ, కొలరాడోలో కానీ, ఇలా 3 places లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏంటి అసలు ట్రంప్ మాకొద్దు, ట్రంప్ ఒక చేత కానీ ఒక ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు, ఆయనని ఎంచుకొని మేము తప్పు చేశామని చెప్పేసి చాలా ప్రొటెస్ట్లు కూడా జరుగుతున్నాం మనం గమనించవచ్చు. సో అన్రెస్ట్ అనేది అమెరికా మొత్తంలో వచ్చేస్తుంది. ట్రంప్ చేసే పనుల వల్ల ఎఫెక్ట్ అమెరికన్స్ కే ఎక్కువ పడుతుందన్న కారణం ఒకటి. ఇంకొకటి మనం బోయింగ్ కి సంబంధించి కూడా మాట్లాడుకుంటే, బోయింగ్ కి సంబంధించిన డీల్ ని చైనా కూడా రీసెంట్ గా ఆ డీల్ ని కూడా ఒప్పందాన్ని కూడా క్యాన్సిల్ చేసింది. ఎయిర్ బస్ కి వెళ్లకుండా వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ ఎయిర్లైన్స్ ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. సో మనం రీసెంట్ టైమ్స్ లాస్ట్ వీక్ లో చూస్తే మోదీ కూడా ర్యాలీస్ లో కానీ ఎక్కడైనా కానీ ఆయన కూడా ఇస్తున్నారు, మేక్ ఇన్ ఇండియానే మనం ముందుకు తీసుకెళ్దాం, సెల్ఫ్ సఫిషియెంట్ గా మనం ఆల్రెడీ ఉన్నాం. మన దగ్గర ఉత్పత్తి చేసే కూరగాయలు, పండ్లు, లేకపోతే ఇంకా ప్రోడక్ట్స్ ఏవైనా కూడా ప్రపంచం మొత్తంలోనే మనం లార్జెస్ట్ పాపులేషన్, లార్జెస్ట్ యూత్ ఫోర్స్ ఉంది మన దగ్గర. అంటే యువకులు చాలా మంది ప్రపంచంలో హైయెస్ట్ ఏజ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరే ఉన్నారు. సో మనం ప్రొడ్యూస్ చేసినా కన్స్యూమ్ చేయడానికి మనమే ఉంటాం. అండ్ కొత్తగా భారత ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక 40 కొత్త దేశాలకి మన ట్రేడ్ రిలేషన్స్ ని ముందుకు తీసుకెళ్లడానికి వాళ్ళు కూడా కొత్తగా ఒక 40 దేశాలతో కూడా డిస్కషన్స్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో క్రొయేషియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, అలాగే ఈస్టర్న్ కంట్రీస్, సౌత్ అమెరికన్ కంట్రీస్, వీటన్నిటితో కూడా భారత ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తుంది. అంటే యుఎస్ మీద ఏ రకమైన డిపెండెన్సీ లేకుండా ఉండడానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేసుకుంటూ మనం చాలా క్లియర్ గా ముందుకెళ్తున్నాం. ఒకవేళ మనకు టారిఫ్ మీద ఎఫెక్ట్ పడ్డ చాలా తక్కువ మంది మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఎవరి మీద అంటే ఓన్లీ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళు, ఎవరైతే ఫిషరీస్ కి సంబంధించి, టెక్స్టైల్స్ కి సంబంధించి ఇలాంటి ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. కానీ దానికి కూడా పాలసీ మేకింగ్ చేంజెస్ కూడా తీసుకొస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు, తీసుకొస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కనుక మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ డిస్ట్రిక్ట్స్ కి సంబంధించిన వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం, అలాగే ఫ్రీ కరెంట్ ఇవ్వడం, ఇలాంటి పాలసీ మేకింగ్ కూడా చేస్తున్నాడు. ట్రంప్ చేసే వ్యాఖ్యలని ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పాడు చాలా క్లియర్ గా, ఆయన టారిఫ్స్ పెంచితే మేము మీకున్నామని చెప్పేసి నాయుడు వీళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి ఉన్నాడు. అలాగే మోదీని చూసుకున్నా కూడా మోదీ కూడా మేము అన్ని రకాల ప్రిపేర్డ్ ఉన్నాం, కొంచెం నష్టం జరిగినా పర్లేదు, ఏదైనా పర్లేదు, కానీ ఇక్కడ ఉన్న రైతుల కోసం, వీళ్ళందరి కోసం యాక్చువల్గా కొంచెం చిన్న పాయింట్ సచిన్ ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. అసలు ఏంటంటే అమెరికాకి సంబంధించిన చాలా ప్రైవేట్ కంపెనీస్, ఫార్మా, అగ్రికల్చర్ కి సంబంధించిన కంపెనీస్ కావచ్చు, ఫిషరీస్ కి సంబంధించిన కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ మన మార్కెట్ కి కొలాప్స్ చేయడానికి, మన నడ్డి విరచడానికి, పెనిట్రేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని అడ్డుకునే ప్రయత్నమే మోదీ చేస్తున్నట్టు మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. అసలు దానివల్ల మనకు వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మన భారతదేశంలో మనం చూసుకుంటే కనుక ఎక్కువ శాతం పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే చిన్నకారు, సన్నకారు రైతులు అని చెప్పుకోవచ్చు. మన చిన్న లక్ష్యం అంటే 2 ఎకరాలు, 1 ఎకరం, 3 ఎకరాలు ఇలా చిన్న ల్యాండ్స్ ఉన్న రైతులు ఎక్కువ శాతం ఉంటారు. సో ఇప్పుడు యుఎస్ లో ఎక్కువ శాతం బీఫ్ కన్స్యూమ్ చేస్తారు, లేకపోతే పోర్క్ కన్స్యూమ్ చేస్తారు. ఆ బీఫ్, పోర్క్ కన్స్యూమ్ చేసే వాళ్ళకి ఆ బీఫ్, పోర్క్ పెంచడానికి వాళ్ళకి గ్రెయిన్స్ కావాలి. గ్రెయిన్స్ అంటే మక్కలు కానీ, గోధుమలు కానీ, లేకపోతే ఇంకేదైనా ఫీడ్ వేయడానికి కావాలి. ఆ ఫీడ్ మన దగ్గర నుంచి చీప్ గా దొరికితే తీసుకుంటారు, లేదంటే వేరే దగ్గర చీప్ గా దొరికిందంటే అక్కడి నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో మన దగ్గర కనుక వాళ్ళకి చీప్ గా దొరికింది, వాళ్ళ ఫార్మా సెక్టర్, మన అగ్రికల్చర్ సెక్టర్ లోకి వాళ్ళు రీట్రేట్ అవ్వాలనుకునేది కూడా అందుకే. మనకంటే చీప్ గా వాళ్ళు గోధుమలు కానీ, లేకపోతే గోధుమలు కానీ, లేకపోతే కార్న్ కానీ, మక్కలు కానీ ఇవి కనుక ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ సన్నకారు రైతులందరికీ మార్కెట్ లో అసలు వాళ్ళకి ధరలు సరిపోక, వాళ్ళు పెట్టుబడులకి వాళ్ళకి రిటర్న్స్ సరిపోక వాళ్ళందరూ నడ్డి తీర్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అమెరికాని మనం జపాన్ తో కూడా ఫ్రీ ట్రేడ్ చూసుకుంటే, జపాన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నా వాళ్ళు అగ్రికల్చర్ లో మాత్రం మనం ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు, వాళ్ళకి అగ్రికల్చర్ లో ఇవ్వలేదు, ఫిషరీస్ లో ఇవ్వలేదు. ఇదే ప్రయత్నం మనం అమెరికా కూడా చేస్తున్నాం. అమెరికాకు కూడా ఈ 2 నెలలకు సంబంధించి వాళ్ళకి ఫ్రీ ట్రేడ్ డీల్ అనేది ఎప్పుడు ఇవ్వడానికి మనం ముందుకు రాలేదు. అది జపాన్ తో కావచ్చు, ఏ కంట్రీతో అయినా కావచ్చు. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువ శాతం సన్నకారు రైతులే ఉన్నారు కాబట్టి వాళ్ళని
బతికించుకోవాలి, వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నంతోనే ఇండియన్ గవర్నమెంట్ పనిచేస్తుంది. కాబట్టి ఇదంతా ట్రంప్ నచ్చట్లేదు. ఇంకొక పాయింట్ మనం చూసుకుంటే కదా, బ్రిక్స్ సమ్మిట్ అప్పటి నుంచి ట్రంప్ ఈగో తీసుకున్నాడు ఇండియాని. ఎందుకంటే బ్రిక్స్ సమ్మిట్ కి ఒక స్పెషల్ గెస్ట్ గా మోదీ వచ్చాడు. మోదీ వచ్చి రిటర్న్ వచ్చిన తర్వాత పహల్గామ్ అటాక్ అయింది. అటాక్ అయిన వెంటనే మనోడు నేనే మొత్తం అంత సమావేశంగా చేశాను, నేనే మొత్తం సెటిల్ చేశాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, నాకు పీస్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి నేను చెప్పుకొస్తే మనం దాన్ని కరెక్ట్ కాదు, అసలు ట్రంప్ జోక్యం లేదు అని మనం ఎప్పుడైతే చెప్పామో అప్పటి నుంచి కక్ష కట్టుకున్నాడు ఇండియా మీద. అప్పటి నుంచి ఈగోకి తీసుకొని మన మీద టారిఫ్స్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాం. మనం గమనిస్తే కనుక బ్రిక్స్ సమ్మిట్ అప్పటి నుంచి, దాని తర్వాత ఈ పహల్గామ్ ఏదైతే దాడి జరిగిందో ఉగ్రదాడి, ఆ ఉగ్రదాడి నేనే చేశానని చెప్పాడు. మనం ఒప్పుకోలేదు. మనం చాలా క్లియర్ గా ఏం చెప్పాడు, ట్రంప్ నీకు ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పడం వల్ల అప్పటి నుంచి ఈగోకి తీసుకొని ఇలాంటి పిచ్చి పనులని చేస్తున్నాడు. అవన్నీ అమెరికాలో ఉన్న కన్స్యూమర్స్ నట్టి ప్రయత్నంలోనే ఇవన్నీ చేస్తున్నాడు సచిన్. రైట్ కళ్యాణ్, ఒకసారి మీ లైన్లో నుండి ప్రయత్నం చేయండి. ఇటు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు అమెరికన్లకే విసుగు పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏం చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు, అసలు ఏ పద్ధతిలో వెళ్తున్నాడు, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు, అమెరికాని ఇంకొక 100 ఏళ్ళు వెనక్కి లాగేస్తాడా, ఇంకొక 100 ఏళ్ల పాటు వెనక్కి లాగేస్తాడా అనే భయాందోళనలో అమెరికన్లే బతికేలా ఈరోజు ట్రంప్ దుందుడుకు చర్యలు ఉన్నాయి. ఇటు రష్యాతో కయ్యానికి కాళ్ళు దూవుతున్నాడు, అటు చైనాతో కాస్త వ్యాపార సంబంధం ఉంది కాబట్టి ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అఫ్ కోర్స్ అప్పటికీ కూడా ఒక అడుగు దూరం వేశాడు. ఎప్పటి నుంచో భారత్తో సత్సంబంధాలను ఏర్పరచుకున్న అమెరికా ఈరోజు దూరం అయ్యేలా, అవును భారత్ అమెరికాకు దూరం అయ్యేలా చర్యలకు దిగాడు. సో ప్రస్తుతం ఇవే అక్కడ వాళ్ళని కూడా బెంబేలెత్తించేస్తున్నాయి. అసలు వీడు ఏం చేస్తాడు, వీడు పోయేలోపు ఆర్థిక వ్యవస్థను ఇంకా ఎంత దిగజార్చుతాడో అంటూ కూడా అమెరికన్లే భయపడిపోతున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడ ఏమైనా వస్తువు కొనాలంటే రేట్లు పెరిగిపోతున్నాయి. ఇక్కడ జస్ట్ ఎంతలా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందో జస్ట్ నేను మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి. ఎందుకంటే అమెరికా ఫస్ట్ అనేది ఆ దేశం కొంప ముంచుతోంది అనేది అక్కడ ఆర్థిక నిపుణులు, అక్కడ ప్రతిపక్షాలు, పౌరులు అంటున్న మాట. విపరీతమైన ధరలు పెరిగిపోయాయి, ఆర్థికంగా కుదేలైపోయింది. మొదటి త్రైమాసికంలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ అంటే మొదటి 3 నెలల గురించి మాట్లాడుకున్న సందర్భంలో 0.3% క్షీణించింది అని ఆరోపణలు. అయితే ట్రంప్ 100 రోజుల పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేకపోతే టారిఫ్ల విధింపులు లాంటివి కావచ్చు, మిగతా దేశాల మీద ఎంత ఎఫెక్ట్ చూపించారో తెలియదు, కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థను మాత్రం కిందకు లాగేస్తున్నారని చెప్పి అక్కడ నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది మనం అంటున్న మాట కాదు, వాళ్ళంటున్న మాట. యుఎస్ వాణిజ్య విభాగం లెక్కల ప్రకారం వాళ్ళ జీడిపి మొదటి త్రైమాసికంలో ఇయర్లీ 0.3% రేటుతో క్షీణించిందనేది వాళ్ళు చెప్తున్న మాట. యుఎస్ ఫ్యూచర్ స్టాక్స్ పడిపోయాయి. దాంతోపాటు డౌ జోన్స్ 0.7%, అలాగే S&P 1.2%, అలాగే నాస్డాక్ 1.7% పడిపోయిన సందర్భం. అయితే ఇక్కడ ట్రంప్ ఏమంటున్నాడు తెలుసా, తన తప్పని అనట్లేదు, ఇదంతా కూడా బైడెన్ వల్లే జరిగింది, ఆర్థిక వ్యవస్థ అంతా పతనం అయిపోవడానికి బైడెనే కారణం అంటూ కూడా తన ట్రూత్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా ప్రస్తుత క్షీణతకు సంబంధించి వలస వచ్చింది కాదని బైడెన్ స్టాక్ మార్కెట్ రిజల్ట్ అని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, దిస్ ఈస్ ద బైడెన్ స్టాక్ మార్కెట్, నాట్ ట్రంప్స్. I didn't take over until January 20th. Tariffs will soon start kicking in and companies are starting to move into the USA in record numbers. Our country will boom, but we have to get rid of the Biden overhang. This will take a while, has nothing to do with the tariffs, only that he left us with bad numbers, but when the boom begins, ఇట్ విల్ బి లైక్ నో అదర్, బీ పేషెంట్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇది ఎప్పుడు ఏప్రిల్లో చెప్పుకొచ్చిన మాట. అంటే ఏ స్థాయిలో అక్కడ పడిపోతుందో, ఏ స్థాయిలో అక్కడ బెంబెలెత్తిపోతుందో, ఏ స్థాయిలో అమెరికా పూర్తిగా కుదేలైపోతుందో జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అయితే ఇప్పుడు ఇదే అమెరికా మళ్ళీ కారు కూతలు కూస్తోంది. కొద్ది గంటల్లో ట్రంప్ పుతిన్ భేటీ కాబోతున్న ఆ క్షణంలో అటు పుతిన్ని అనలేక, రష్యా మీద నిందలు వేయలేక, చైనా మీద అలగలేక, భారత్ మీద పడేడుస్తోంది ఈ పనికిమాలిన దేశం అమెరికా. సో ఏమంటోంది అమెరికా ఇప్పుడు చూద్దాం. To finish on the president's visit to Alaska going into the weekend, Amory's going to be there. What do you think we can accomplish this weekend? I think the president has been thinking about this a long time. He believes, as do I, that this war never would have started if he had been president, and he is committed to ending the bloodshed, but not at any cost. Not at any cost. I think everyone has been frustrated with President Putin. We expected that he would come to the table in a more fulsome way. It looks like he may be ready to negotiate.
and we put secondary tariffs on the Indians for buying Russian oil. And I could see if things don't go well, then sanctions or secondary tariffs could go.